మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 4 గంటల వరకు 53.5% కాగా టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 69.25% నమోదైంది. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పవిళ సత్పతి పరిశీలకులు పరిశీలించి క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకుడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వేగం పెరిగింది. ఉదయం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 19.20% కాగా 2 గంటల వరకు 40.61% చేరుకుంది. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 33.98% కాగా 2 గంటలకు 63.49% వరకు చేరుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 4 గంటల వరకు 53.5% కాగా టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 69.25% నమోదైంది. కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ సందర్శించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి డాక్టర్ స్ట్రీట్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల గుర్తింపు కార్డు పరిశీలించి లోపలికి అనుమతించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 15 జిల్లాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ కు 499, టీచర్కు 274 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, వీటితో పాటు మరో 93 ఉమ్మడి సెంటర్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం ఓటర్లు 3,55,159 మంది ఓటర్లు కాగా టీచర్స్ ఎమ్మెల్సీకి 27,088 మంది ఓటర్లున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటుగా బీఎస్పీ నుండి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణల మధ్యనే గట్టి పోటీ ఉంది. 4 రోజుల పాటు ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది.